కార్తీక పురాణంలో 12వ అధ్యాయం ద్వాదశి ప్రశంస. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారంన కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను విను. వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియజేసిరి. కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానం చేసి ఆచమనము చెయ్యవలి. తరువాత శక్తి కొలిది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణులయముకు గాని దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మట భుజింపవలె. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించినచో 100 రెట్లు ఫలితం కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణ ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణులయమునకు వెళ్లి శ్రీహరిని నామస్మరణ ధ్యానించి శ్రీహరి సన్నిధాన్ని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సంరాధన చేసిన కోటి జ్ఞానములు ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానం చేసినంత పుణ్యం కలుగునో దానికంటే నధికంగా ఫలితం కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఎంతో ఇష్టం. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానం ఇచ్చిన ఎడల ఆయువు శరీరయందు ఎన్ని రోగములు కలువో అన్ని సంవత్సరములు యందు లోకములో స్వర్గ సుఖములు పొందురు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం ఉంచిన వారు పూర్వజన్మయందు చేసిన సకల పాపములు హరించు. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామపు గును గాని ఒక బ్రాహ్మణునకు దానం ఇచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలము కలుగును. దీనికి ఉదాహరణముగా ఒక కథ గలదు. శ్రద్ధగా ఆలకి. సాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒకానొక పల్లె యందు ఒక వైష్ణవుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాసపరుడై నిత్యము ధనము కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మాలు చెయ్యక ఎల్లప్పుడూ అపార నిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైన చెయ్యక పరుదివ్రమ్యం నెట్లు అపహరింతునా అని తలంపుతో కుత్సిత్తద బుద్ధి కలిగి కాలం గడుపుచు అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపమున ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పుగా ఇచ్చాను. మరి కొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడగగా ఆ విప్రుడు, అయ్యా, తమకు ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజు గడువులలో ఇవ్వగలరు. మీ రుణం ఉంచుకో. ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మను మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలరు అని సవినీయముగా వేడుకొనె. ఆ మాటకు కోమటి మండిపడి, అట్లు వీలు లేదు, నా సొమ్ము నాకుడే ఇవ్వమని వేడుకొనెను. లేని ఎడల నీ కంఠము నరికి వెయ్యుదును అని ఆవేశం కొలిది వెనక ముందు ఆలోచించకుండా తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని గొంతును కోసాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాడు. ఆ కోమటి భయపడి అక్కడనే యునచునో రాజభట్లు వచ్చి పట్టుకుందరేమో అని జడిసి ఆ గ్రామమునకు పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైష్ణవునకు బ్రాహ్మ హత్య పాపం హరించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్ళకు మరణించాడు. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరక పాపములలో పడద్రోసిరి. ఆ వైష్ణవునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకారములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించాను. ఇట్లుండగా కొంత కాలమునకు త్రిలోక సంచారి అయిన నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చే త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేచిరి.